ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ సాయిబాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీరు చేపట్టిన ప్రతి పని ఎంతో విజయవంతం అయ్యి అదొక ఆనందోత్సాహాలు మీ జీవితంలో ఎప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ ఈరోజు కథలోకి వెళ్తున్నా అండి. ఈరోజు చెప్పబోయే కథలు చాలా ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మేలు జరిగేలా సహాయం చేసినటువంటి బాబా, అలాగే ప్రతి విషయంలో బాగా చూసుకుంటున్నటువంటి బాబా, ఇలాగే మనకు ఎంతోమంది భక్తుల అనుభవాల గురించి ఈరోజు మనం చర్చించుకుందామండి. ముందుగా ఒక సాయి భక్తులు చెప్తున్నారండి. ఆయనది పల్నాడు జిల్లా అంట. నేను నరసరావుపేటలోని ఒక వెంచర్లో ఫ్లాట్ తీసుకోదలిచి 5 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మిగతా డబ్బులు కట్టడానికి 1 సంవత్సరం సమయం అడిగాను. వాళ్ళు సమ్మతించి నేను అడిగిన సమయం ఇచ్చారు. తర్వాత నేను 5 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుని ఆ డబ్బు వడ్డీకిస్తే సంవత్సరంలో కొంత డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో నా స్నేహితుడు, నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చాను. నేను అతనితో 6 నెలలకు నా డబ్బు తిరిగి ఇవ్వాలని నేను చెప్పాను. అందుకు గాను ఆ వ్యక్తి సరే అన్నాడు. కానీ సంవత్సరం అవుతున్నా సరే అతను నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అప్పటికే మిగతా డబ్బులు కట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సమయం దగ్గర పడడంతో నేను ఆ వ్యక్తిని డబ్బులు అడగడం మొదలుపెట్టాను. అతడు రేపిస్తాను, తర్వాత ఇస్తాను, 10 రోజులు గడువివ్వు అని సుమారు 5 నెలల పాటు కాలయాపన చేసుకుంటూ పోయాడు. దాంతో నేను నా చేత అతనికి డబ్బులు ఇప్పించవలసిన నా స్నేహితుడిపై కూడా ఒత్తిడి పెంచాను. సుమారు 46 సార్లు అడిగినప్పటికీ సదరు వ్యక్తి ఇస్తాను అనడమే తప్ప డబ్బు ఇవ్వలేదు. ఒకప్పుడు నేను సాయిబాబా ముందు కూర్చుని, బాబా, మమ్మల్ని అడగకుండా డబ్బులు ఇతనికి ఇచ్చినందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను అడగలేకపోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై ఎవరికి వడ్డీకి 1 రూపాయి కూడా ఇవ్వను అని ఒట్టు పెట్టుకుని బాబాను సహాయం చేయమని గట్టిగా 1 వారం రోజులు ప్రార్థించి సాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్లో అడిగితే తప్పకుండా పని జరుగుతుంది అని సమాధానం వచ్చింది. దీంతో నేను స్థిమితంగా ఉంటూ అతనిపై ఒత్తిడి పెంచగా బాబా చెప్పినట్టుగానే నాకు రావాల్సిన 5 లక్షల రూపాయలు ఒకరోజు ఇచ్చాడు. నేను ఆ డబ్బులు తీసుకుని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందామని వెళ్తే మీరు ఆలస్యంగా వచ్చారు. ఈ ప్లాట్ బ్యాంకు తాకట్టులో ఉంది, వేరే ప్లాట్ తీసుకోండి అని చెప్పారు. అది విని ఏం చేయాలో అర్థం కాక గందరగోళంలో పడిపోయిన నేను, ఇదేంటి బాబా, ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించు అని చెప్పి గట్టిగా వేడుకున్నాను. ఆ తర్వాత ఆ ప్లాట్ వాళ్ళతో కూర్చుని మాట్లాడాను. వాళ్ళు వేరే ప్లాట్ ఇస్తాము, అందుకు గాను కొంత డబ్బు కూడా తగ్గించుకుంటాము అని ఒప్పందానికి వచ్చారు. దాంతో నేను వేరే ప్లాట్ తీసుకున్నాను. ఆ తర్వాత విచారిస్తే నేను ముందు తీసుకుంటున్న ప్లాట్కి నాకంటే ముందు అడ్వాన్స్ ఇచ్చి వ్యక్తి కొన్ని కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాడని తెలిసింది. అప్పుడు సాయిబాబా నా యందు దయ ఉంచి ఆ ప్లాట్ నాకు తప్పకుండా చేసి వేరే ప్లాట్ ఇప్పించడమే కాకుండా కొంత డబ్బు కూడా తగ్గేలా సహాయం చేస్తారని ఆనందించాను. ధన్యవాదాలు బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ప్రతి విషయంలో బాగా చూసుకుంటున్న బాబా ఈ యొక్క కథ గురించి మరొకసారి మనం చూద్దాం. ఒక భక్తుడు తన అనుభవాన్ని ఎలా రాస్తున్నారు. నేను బాబాను నా తల్లి, తండ్రి, స్నేహితుడు ఇంకా సగర్వంగా భావిస్తాను. అందరూ నాకు భావిస్తాను. 2024 సెప్టెంబర్ నెలలో నేను 2 సంవత్సరాల నా కవల పిల్లలతో నా కజిన్ పెళ్లి కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ 1 నెల రోజులు ఉండాలనుకున్నాను. అయితే అక్కడ నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో, ఇంకా బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు మరియు సామాగ్రి తీసుకుని అక్కడికి ఎలా ప్రయాణించాలో అని నాకు చాలా భయమేసింది. ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి భీతిల్లాను. ఎందుకంటే వేరే ఊర్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే మరింత గందరగోళంగా ఉందనుకున్నాను. ఇలా చాలా ఆందోళన, భయాలతో నేను బాబాను అక్కడ అంతా సవ్యంగా జరిగేలా చూసుకోండి బాబా, దయచేసి మేము అక్కడికి ఉన్నప్పుడు నన్ను, నా పిల్లల్ని రక్షించండి. అనారోగ్యం వల్ల మాకు ఎలాంటి హాని కలగనివ్వద్దు అని ప్రార్థించాను. బాబా దయ వల్ల ప్రతి విషయం బాగానే జరిగింది. నేను నా కుటుంబం మరియు బంధువులతో చాలా విలువైన సమయాన్ని గడిపాను. పెళ్లి పనుల్లో నేను నా కజిన్స్కి సహాయం చేశాను. ఇది అందరికీ చిన్న విషయం కనిపించవచ్చు, కానీ 2 చిన్నపిల్లల తల్లినైన నాకు పెద్ద విషయం. మీరు నా కోసం చేసినటువంటి ప్రతి దానికి ధన్యవాదాలు బాబా.
మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే ఒక ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడినటువంటి బాబా, ఆ భక్తుడు తన యొక్క అనుభవాన్ని ఎలా వివరిస్తున్నాడో తెలిసి చూద్దామండి. బాబా లేకపోతే నేను లేను. ఆయన నాకు ఈ జీవితాన్ని ప్రసాదించి నా చేయి పట్టుకుని నడిపించారు అని ఆ భక్తుడు చెప్తున్నారు. ఆయన ఎన్నిసార్లు నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారో లెక్కలేదు. అందుకే నా జీవితం బాబాకి అంకితం. శ్రీ సాయి మహిమల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అవి అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నేను ఇక్కడ పరిచితమైనటువంటి బాబా అనుభవాలు చూస్తున్నప్పటి నుండి నా జీవితంలో చాలా అనుభవాలు జరిగాయి. అలాగే వీటన్నింటినీ మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ముందుకొచ్చాను అని ఆమె చెప్తున్నారు. ఇప్పుడు ఒక 2 అనుభవాలు పంచుకుంటాను అని చెప్తున్నారు. ఒకసారి నేను మా ఇంటి గేటు వద్ద ఉన్నటువంటి మెట్ల మీద నుండి పడిపోయాను. అప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఒక అదృశ్య హస్తం నా తలకి ఏమీ కాకుండా పట్టుకుని కింద పట్టింది. ఆ చెయ్యి నాకు కనపడలేదు, కానీ స్పర్శ స్పష్టంగా తెలిసింది. అది ఎవరు చేస్తారు? ఇంకెవరు, మన బాబానే కాపాడింది. ఇంకో రోజు నేను స్కూటీ మీద చాలా వేగంగా వెళ్తున్నాను. అదే సమయంలో ఎదురుగా కాస్త దూరంలో ఉన్న ఒక ఆటో అంతే వేగంతో వస్తూ కనిపించింది. నాకు ఏం తోచలేదు. అంతలో ఆటోని హఠాత్తుగా యూటర్న్ తీసుకోబోయేసరికి నేను బ్రేక్ వేయలేకపోయాను. నాకు టెన్షన్ మొదలై, ఇంకేముంది, ఆటోని గుద్దేస్తున్నాను, అయిపోయింది నా పని అని ఒకటే భయంతో బాబా నువ్వే చూసుకోవాలి అని అనుకున్నాను. అంతే, ఆటో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేసి ఆటో ఆపాడు. ఒక్కసారిగా నేను స్కూటీ వదిలేసి పక్కన పడిపోయాను. నా తల రోడ్డు డివైడర్ మీద పడింది. డివైడర్ మీద పడితే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పవసరం లేదు కదా, ఎవరైనా ఊహించగలరు. కానీ మామూలుగా అయితే తల పగిలిపోవాలి. బట్ అలా జరగలేదు. బాబా అద్భుతం చేశారు. ఒక చుక్క రక్తం కూడా రాలేదు. స్కూటీ కూడా ఏమీ కాలేదు. నేను ఆశ్చర్యపోయాను. ఏముంది, నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ నాకు ఏమీ జరగకుండా నా సాయి కాపాడారు. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆయన ప్రతి క్షణం మన పక్కనే ఉంటూ పిలిచిన వెంటనే పలుకుతారు. ఇది సత్యం, ముమ్మాటికి నిజం. ఎవరైతే తమను నమ్ముతారో వారిని జీవితాంతం వదిలిపెట్టరు బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇలాగే మన జీవితంలో కూడా ఎన్నో లీలలు జరిగి ఉంటాయండి. అలాగే మీకు ఇటువంటి ఏమైనా జరిగి ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే సాయి భక్తులు ఏ విధంగా తమ అనుభూతిని పొందారు, అలాగే సాయి ఎన్ని మహిమలు చేశారు అనేవి మనం ఇంకా మరికొన్ని కథల్లో తెలుసుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా ఊది అది ఒక అద్భుతం, ఒక ఔషధం. అది ఏ విధంగా పనిచేసింది, బాబా యొక్క ఊది ఎంత అద్భుతంగా ఒక మనిషి ప్రాణాలు నిలిపింది అన్నది ఈరోజు మనం చూసే కథ ద్వారా మనకి చెప్పబోతున్నారు. ఒక భక్తుడు తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఒకరోజు రాత్రి నాకు హఠాత్తుగా జలుబు చేసి విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. మరుసటి రోజు హాస్పిటల్కి వెళితే డాక్టర్ టెస్టులు చేశారు. రిపోర్టుల్లో టైఫాయిడ్ అని వచ్చింది. దీంతో ఇంజక్షన్ల కోర్సు 3 రోజులకి ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆస్తమా సమస్య ఉన్న నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ముక్కు పూర్తిగా బ్లాక్ అయిపోయి చనిపోతానేమో అనుకున్నాను. ఇంతలో బాబా ఊది గుర్తొచ్చి కాస్త నా నుదుటిని పెట్టుకుని తల కింద పెట్టుకుని సచ్చరిత్ర పుస్తకం కూడా నా పక్కన పెట్టుకుని, బాబా ఇక నువ్వే నాకు సహాయం చేస్తావో చెయ్యవో అదంతా నీ ఇష్టం అని అనుకున్నాను. నా సాయి 2 నిమిషాల్లో నేను అంతసేపు పడుతున్నటువంటి కష్టమంతా తీసేసి మామూలుగా ఊపిరి తీసుకునేలా చేశారు. నేను నమ్మలేకపోయాను. బాబా ఊది నిజంగా దివ్య ఔషధం. దాని మహిమ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే బాబా ఊది అది ఒక అద్భుతమైనటువంటి స్పర్శను కూడా కలిగి ఉంది. ఒకప్పుడు నేను కొంచెం అప్పుల్లో ఉండి వస్తున్న జీతం కూడా సరిపోక మంచి ఉద్యోగం ఇవ్వాలని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. అలా 2 సంవత్సరాలు గడిచాక ఒకరోజు అనుకోకుండా 2 జీతంలో నా కళ ఉద్యోగం నాకు అనుగ్రహించారు సాయి. చాలా ధన్యవాదాలు సాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః.
అని ఆ భక్తుడు వివరించారండి. ఆహా, ఊది యొక్క మహిమ ఎంత అద్భుతంగా ఉన్నదన్నది మనం ఈ కథ ద్వారా మనం చూసాము. అలాగే పిలిచినంతనే మన కష్టం తీర్చేటువంటి బాబా మనకి మనసంతనే ఉండి ఎప్పుడూ మనతో పాటే ఉంటారు అనే దాన్ని ఇంకొక కథ ద్వారా మనం తెలుసుకుందామండి, ఇంకొక భక్తుని యొక్క అనుభవం ద్వారా. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను తలుచుకునేది బాబానే అని ఒక భక్తురాలు మనకి చెప్తున్నారండి. 2024 డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మా పాపకు జ్వరం వచ్చింది. ముందు నెలలోనే మా పిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చి మేము చాలా ఇబ్బంది పడ్డాం. అందుచేత నేను వెంటనే సాయినాథా మళ్ళీ ఏంటో ఇలా వచ్చింది అని బాబాను ప్రార్థించి పాపకి ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టాను. పిలిస్తే పలికే మన దైవం బాబా ఉండగా మనకేలా భయం? ఆయన పిలిచినంతనే నిరంతరం మన కష్టం తీరుస్తారు. ఉదయం 7 కల్లా జ్వరం అంతా తగ్గిపోయి ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో పాపలేసింది. దీంతో సాయినాథుడు ఉండగా మనకు భయం ఎలా అని చెప్పేసి నేను ఊపిరి పీల్చుకున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇలాగే మన జీవితంలో కూడా ఎన్నో సాయినాథుడు అద్భుతాలు చేసి ఉంటారు. వాటిని కూడా మీకు మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే తలుచుకున్న వెంటనే ప్రతిసారి నేనున్నాను అని ఓయని పలికే దైవం బాబా. అది ఏ విధంగా పలికారు అన్నది ఈ కథ కింద ద్వారా మనం చూద్దామండి. ఒక బాబా భక్తురాలు, ఆమె బ్లీడింగ్ సమస్యతో చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఆ యొక్క బ్లీడింగ్ సమస్య ఎందుకు ఎక్కువ అవుతుందని చెప్పించుకుందానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ అయితే ఏవో టెస్టులు రాసి గర్భాశయంలో కణితి ఉంది, అది కూడా క్రిటికల్ పొజిషన్లో ఉంది, అర్జెంటుగా దాన్ని తొలగించాలి, లేకపోతే ఎలాగే బ్లీడింగ్ అవుతుంది అని డాక్టర్ హెచ్చరించారు. ఇంకా లాభం లేక ఇంకా లాప్రోస్కోపీ సాధ్యం అవ్వదు, చాలా వరకు ఓపెన్ సర్జరీ చేయాలి అని చాలా భయపెట్టారు. అయితే నాకేం అర్థం కాలేదు, చాలా భయమేసింది. మా ఇంట్లో ఈ సమస్య గురించి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఎందుకంటే ఇంకా పెళ్లి కానీ నాకు గర్భాశయ సర్జరీ అంటే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో, ఎలా ఫీల్ అవుతారో అన్నది భయం. బాబా మీద భారం వేసి సెకండ్ ఒపీనియన్ కోసం అలాగే లాప్రోస్కోపీ సాధ్యమవుతుందేమో కనుక్కుందామని చాలామంది ఇతర డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. అయితే ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా అందరూ భయపెట్టేవాళ్లే, కానీ ఎవరి దగ్గర సర్జరీ చేయించుకోవాలన్న నమ్మకం నాకు రాలేదు. ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తాను బాబా, వాళ్ళు బాధపడకుండా ధైర్యంలో ఉండేలా చేయమని బాబాను ప్రార్థించి విషయం ఇంట్లో చెప్పాను. వాళ్ళు మొదట భయపడినా తర్వాత బాబా దయ వల్ల ధైర్యం తెచ్చుకుని ఏమీ కాదులే, అంతా మన మంచిగా జరుగుతుందని అనుకున్నారు. నేను బాబాను తలుచుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి చివరికి ఒక డాక్టర్ లాప్రోస్కోపీ సాధ్యమవుతుంది అని చెప్పడంతో ఆయన దగ్గర సర్జరీ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఆ డాక్టర్ నాకు 100% నచ్చలేదు. ఎందుకంటే ఆయన లాప్రోస్కోపిక్ సర్జనే కానీ గైనిక్ సంబంధించిన వారు కాదు. అదీగాక ఏదైనా అడిగితే ఆయన చాలా కఠినంగా మాట్లాడేవారు. అయినప్పటికీ ఆయనకున్నటువంటి అనుభవం దృష్ట్యా ఆయన దగ్గరే సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. బాబా అంతా మంచిగా అయ్యేలా చూడండి అని బాబాకి ప్రార్థన చేస్తూ ఉండగా చివరి నిమిషంలో మా తమ్ముడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆవిడకి చాలా అనుభవం ఉంది, పైగా గైనకాలజిస్ట్ కూడా అని చెప్పారు. నేను కూడా ఆవిడ గురించి మంచి డాక్టర్ని చాలాసార్లు విన్నాను. అయినప్పటికీ ఆ డాక్టర్ కూడా అందరిలానే ఉంటారు. ఊరికే వెళ్ళగానే ఎందుకో అంత పాజిటివ్గా అనిపించింది. డాక్టర్ ఓపెన్ సర్జరీ చేసి అవకాశం లేదు, మేము ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేస్తామని గ్యారంటీ ఇచ్చారు. అంతేకాక ఆవిడ ఇలాంటి క్రిటికల్ సర్జరీలు చేయడంలో ఎక్స్పర్ట్ అని తెలిసింది. ఆ మాటలు విన్నాక నాకు చాలా ధైర్యం అలాగే సంతోషం కూడా అనిపించింది. బాబా ఏం చేసినా ఎలా చేసినా చివరికి మంచి దారి చూపిస్తారనేది అనుకున్నాను. నేను తమను నమ్ముకున్నటువంటి వాళ్ళని తామెప్పుడూ పతనం కానివ్వమని ఆయన మాట కూడా గుర్తొచ్చింది. మొత్తానికి చివరి నిమిషంలో మంచి డాక్టర్ని చూపించి పెద్ద మిరాకిల్ చేశారు బాబా. ఇకపోతే సర్జరీకి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్. నాకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టకుండా సర్జరీ చేయలేము, కాబట్టి మీరు బిల్ కట్టేసిన తర్వాత క్లెయిమ్ చేసుకోండి అని అన్నారు. దాని గురించి మా ఆఫీస్లో అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళకి అడిగితే ఒకరు క్లెయిమ్ చేసుకోవచ్చని ఒకరు కుదరదని చెప్పి టెన్షన్ పెట్టారు. అప్పుడు నేను క్లెయిమ్ అయ్యేలా చూడమని బాబాను ప్రార్థించాను. తరువాత బాబా దయ వల్ల
క్లెయిమ్ అవుతుందన్న నిర్ధారణ కూడా లభించింది. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. నేను సర్జరీకి వెళ్లే ముందు నాకు 1 నెల రోజులు సెలవు కావాలని నా మేనేజర్కి మెయిల్ పెట్టాను. నాకు ఆరోగ్య సమస్య మొదలైనప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఏ రోజుకు ఆ రోజు నా మేనేజర్కి తెలియపరిచి ఉన్నప్పటికీ ఆమె లాప్రోస్కోపీ అయితే 1 వారం చాలు అన్నారు. అది చూసి నేను షాక్ అయ్యాను. సర్జరీ చేసుకుని 1 వారం రోజుల తర్వాత ఎలా పనిచేయగలనని నాకు చాలా కోపం వచ్చింది. ఆమెకు మళ్ళీ నా పరిస్థితి క్లిష్టంగా ఉంది. నాకు 1 నెల నుండి 6 వారాల వరకు సెలవు కావాలి అని మెసేజ్ పెట్టి ఎలాగైనా సెలవు మంజూరు చేయమని బాబాను వేడుకున్నాను. అప్పుడు బాబా దయ వల్ల ఆమె ఏమీ అనలేదు. మా హెచ్ఆర్ టీంతో మాట్లాడి నేను అడిగినన్ని రోజులు సెలవు మంజూరు చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ బాబా. చివరికి నేను సర్జరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. కానీ ఇంకో గంటలో సర్జరీ ఉందనగా నాకు చాలా భయమేసింది. ఎంతగా అంటే నేను ఏమైపోతానని భయమేసి ఏడుస్తూ మొదలుపెట్టాను. అస్సలు తట్టుకోలేక బాబాను తలుచుకుంటూ షిరిడీలో ప్రత్యక్ష ప్రసారంలో బాబాను చూస్తూ, మీరే ధైర్యం ఇవ్వాలి తండ్రి, నాకు ఏ సమస్య లేకుండా సర్జరీ అయ్యి నాకున్న అన్ని సమస్యలు సమసిపోయేలా చేయమని చాలా చాలా ప్రార్థిస్తూ ఆయన స్మరణలోనే గడిపాను. కొంతసేపటికి నన్ను సర్జరీ కోసంగా ప్రీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ 1 లేదా 2 గంటలు వెయిట్ చేపించారు. ఆ సమయంలో నాకు భయం పోయి కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత బాబా దయ వల్ల సర్జరీ కూడా పూర్తయింది. నాకు స్పృహ వచ్చేసరికి భరించలేనంత నొప్పి అనిపించింది. బాబా ఎలాగైనా ఈ నొప్పి తగ్గించండి అని బాబాతో చెప్పుకున్నాక కొంచెం నొప్పి తగ్గింది. సర్జరీ అయిన 6 గంటలకి మూత్ర విసర్జన చేయమన్నారు డాక్టర్. కానీ నేను ఎంత ప్రయత్నించినా మూత్ర విసర్జన చేయలేకపోయాను. డాక్టర్ మూత్ర విసర్జన చేయకపోతే యూరిన్ పైప్ వేయాలని అన్నారు. దీని విని చాలా భయం వేసింది. ప్లీజ్ బాబా మూత్ర విసర్జన అయ్యేలా చూడు అని బాబాని ప్రార్థించాను. మా అమ్మ కూడా బాబాని ప్రార్థించినట్లు తర్వాత చెప్పింది. అలా బాబాని ప్రార్థించినంతనే నేను అది పని చేయగలిగాను. ఆ సమస్య నుండి బయటపడ్డాను. మరుసటి రోజు నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇదంతా బాబా కృప వల్లనే జరిగింది. ఈ క్రమంలోనే నేను చేసినటువంటి పాపపు కర్మలన్నీ బాబా తొలగించారని నేను నమ్ముతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇంతకు మించి మీకు ఏమి చెప్పగలను తండ్రి. సర్జరీ అయిన 3 వారాలకి మా ఆఫీసులో హెచ్ఆర్ నుండి నాకు కాల్ వచ్చింది. నేను తర్వాత మాట్లాడతామని లిఫ్ట్ చేయలేదు. వెంటనే మరో హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేయకపోతే కొంత సమయం ఇస్తారు. అలాంటిది వెంటనే కాల్స్ వచ్చేసరికి ఏమైందో ఏందో అని సెలవు బ్రేక్ చేసి పనిచేయమంటున్నారేమో అని భయం వేసింది. బాబా ఏ సమస్య రాకుండా చూడండి అని బాబాకు చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే కేవలం నా ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి ఇంకొకరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారో లేదో తెలుసుకోవడానికి మరొకరు ఫోన్ చేశారని తర్వాత తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు సెలవు కావాలని అడిగితే నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొన్ని రోజులు కావాలని చెప్పాను. వాళ్ళు ఏమీ అనకుండా సరేనని విశ్రాంతి తీసుకోమని తగ్గాక పనిచేయమన్నారు. బాబా దయ వల్ల నేను నా టెన్షన్ పోయి, అలాగే నేను ఎంత టెన్షన్ పడ్డానో ఆ సమస్య కూడా పెద్దది కాలేదు. చాలా చాలా ధన్యవాదాలు బాబా. సర్జరీ అనంతరం ఎన్నోసార్లు అర్ధరాత్రి గ్యాస్ ప్రాబ్లం వచ్చి పడుకోలేకపోయేదాన్ని. అప్పుడు బూదీ పెట్టుకుని బాబా నాకు ఈ బాధ తగ్గేలా చూడండి అని ప్రార్థించాను. దయతో బాబా నాకు ఉపశమనం కలిగించారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ ఆయన కృప వల్ల తగ్గాయి. ఇకపోతే సర్జరీ తర్వాత మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఒకసారి ఆ నొప్పి భరించలేక హాస్పిటల్కి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు బాబా ఎలాగైనా ఏదో ఒకటి దారి చూపించు, ఈ నొప్పి తగ్గేలా చూడండి అని ప్రార్థించాను. అప్పుడు మా సిస్టర్ గుర్తొచ్చింది. తను కూడా డాక్టరే. నేను తనకి కాల్ చేసి సమస్య ట్యాబ్లెట్లు ఇచ్చింది. కాల్ చేసి సమస్య చెప్తే దానికి తగ్గట్టుగా ఆమెకు ట్యాబ్లెట్లు ఇచ్చింది. అలాగే హాస్పిటల్ వాళ్ళు నన్ను సంప్రదించి సమస్య ఏమీ లేదు, అలాగే ఉంటుంది, ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పారు. బాబా దయ వల్ల ఆ నొప్పి కూడా తగ్గిపోయింది. ఇలా నాకు ఆపద వచ్చిన ప్రతిసారి బాబా నన్ను ఆదుకున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబాని కృతజ్ఞతలు.